పిల్లుగాలొకడు ఏడుస్తుంటే అందులో మొక్కజొన్న పొత్తులు కాల్చుకోలేకపోతున్నానని ఇంకొకడు ఏడుస్తున్నట్టుంది. ఏంటమ్మా నువ్వు ఇలా బాధపడుతున్నావు? అయినా ఇప్పుడు నీ జీవితానికి జరిగిన అన్యాయం ఏముంది ఇక్కడ? అన్యాయం కాకపోతే ఇంకేంటత్తయ్య? మీ కోడలు చనిపోయిందంటేనే కదా నేను ఈ పెళ్లి కొప్పుకుంది. రెండో పెళ్ళైనా హ్యాపీగా ఉంటాననే కదా ఈ పెళ్లి కొప్పుకుంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నాడనే కదా ఈ పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు చూడండి, ఈయనకి రెండో పెళ్ళైనా నేనొక్కతినే భార్యననుకున్నాను. కాని ఇప్పుడు నాతో పాటు మొదటి భార్య కూడా ఉంది. అంటే సవతి పోరు తప్పట్లేదు కదత్తయ్యా. పోనీ తాళి తీసేసి వెళ్లిపోదామనుకుంటే అందరూ నన్ను అదోలా చూస్తారు కాని పద్ధతిగా ఎవరు చూస్తారత్తయ్యా? ఇప్పుడు చెప్పండి, నా జీవితం అన్యాయం అయిపోలేదని మీరు చెప్పగలరా? చూడమ్మా, మా కోడలు చనిపోయిందని నీతో పెళ్లి కుదుర్చుకున్నాం. తను చనిపోయి 6 ఏళ్లయిపోయింది. ఇప్పుడు సడన్ గా వచ్చింది. ఇలా వస్తుందని మేం మాత్రం కలగన్నావా చెప్పు? నువ్వేం బాధపడకు. నా దృష్టిలో నా మొదటి భార్య చనిపోయింది. ఇప్పుడు నువ్వే నా భార్యవే. అలా ఎలా కుదురుతుందండి? కళ్ల ముందున్న భార్య మీ దృష్టిలో చనిపోయినా అందరి దృష్టిలో బ్రతికే ఉంది. మీ మావయ్య గారు కూడా తన స్పృహలోకొచ్చాకే నిర్ణయం తీసుకుందామని చెప్పారు కదా. మంతారం స్పృహలోకి వస్తే తీసుకునే నిర్ణయం మన పెళ్లి గురించి ఉండదు, మా చావు గురించి ఉంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా. ఇన్నేళ్లుగా స్పృహలోకి రాని మందారం ఇక మీదట స్పృహలోకి వస్తుందన్న నమ్మకం మాకు లేదు. నువ్వు కూడా అదే నమ్ము. ఎలా నమ్మనత్తయ్యా? మీ కోడలున్నది సీఎం గారి సమక్షంలో. ఏదో ఒకటి చేసి ఆమెని స్పృహలోకి తీసుకొస్తారనిపిస్తుంది. అయితే ఒక పని చేద్దాం. ఏంటత్తయ్యా? నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే మాకున్న ఒకే ఒక్క దారి, నువ్వు మా నుండి విడిపోయి దూరంగా వెళ్ళిపోవడం. ఎంతో ప్లాన్ చేసి చేసుకున్న పెళ్లి అలా ఎలా వదిలేస్తాను? చావనైనా చేస్తాను కాని మిమ్మల్ని వదిలి వెళ్ళలేనత్తయ్యా. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. అయితే స్పృహలోకి రాకముందే మందారాన్ని చంపేయాలి. ఏమంటున్నావు మమ్మీ? మందారాన్ని చంపడం తప్పదు దీపక్. ఈ అమ్మాయికి జీవితం ఇవ్వాలి అంటే మందారాన్ని చంపేయాలి. పాపం రాజు అమ్మా నాన్నల్ని కలపాలని ఎంత ప్రయత్నిస్తున్నాడో. నాన్న నుండి అంత ద్వేషింపబడుతున్నాడు. వాస్తవానికి రాజుకి దక్కాల్సింది కోపం, ద్వేషం కాదు, ప్రేమ, అభిమానం. అవి నేను పంచుతాను. చెప్పండి అమ్మాయి గారు. రాజు, మనం ఒకసారి కలుద్దామా? ఏమైంది అమ్మాయి గారు? మనం కలవాలంటే కారణం ఉండాలా రాజు? అలా ఏం లేదు అమ్మాయి గారు. ఎక్కడ కలుద్దాం చెప్పండి. ఉదయం కలిసిన గుడిలోనే కలుద్దాం. అది కూడా ఇప్పుడే. ఎప్పుడు? ఇప్పుడే. ఈ టైంలో? అవును రాజు, నాకు నిన్ను బంటిని చూడాలనుంది. వచ్చేటప్పుడు బంటిని కూడా తీసుకురా. సరే అమ్మాయి గారు, ఇప్పుడే వస్తాం. ఏంటి స్వామి ఈ పరిస్థితి? నా కొడుకుని, నా రాజుని కూడా ఇలా గుళ్ళోనో బడిలోనో కలుసుకోవాల్సి వస్తుంది. మేమందరం ఎప్పుడు కలిసి ఉంటాం స్వామి? నానా, మనం అమ్మని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇలా దొంగ చాటుగా కలవాలి? నాకు అమ్మతో ఉండాలని ఉంది నానా. ఆ రోజు తొందరలోనే వస్తుంది బంటి. అమ్మ మన ఇంటికి రావాలన్నా, మనం అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా మీ తాతయ్య అంగీకారం ఉండాలి.
అప్పటి వరకు ఇలా కలుసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అయితే తాతయ్యతో నేను మాట్లాడతాను నాన్న, నేను ఒప్పిస్తాను. మీ తాతయ్య ఆయన కూతురు మాట వినరు, అలాంటిది ఆయన కూతురుకు పుట్టిన నీ మాట వింటారా? ఎందుకు వినరు? వింటారు. అమ్మా, హే బంటి, పడిపోతావు. అమ్మా, రాజు, నా రాజు ఎప్పుడూ ఆ రాజులా ఉండాలి. రేపే ఈ గెటప్ చేయించే రాజు. అలాగే అమ్మాయి గారు. అమ్మా, నేనెలా ఉన్నాను? నీకు నేను లేకపోయినా నేను లేని లోటు తెలియకుండా పెంచాడు మీ నాన్న. అందుకే నువ్వు హీరోలా ఉన్నావు బంటి. అయితే మా నాన్నని కూడా నేను హీరోలా రెడీ చేస్తాను. రాజు, ఇంకో విషయం, నీకున్న తెలివితేటలకి ఈ మెకానిక్ పనులేంటి రాజు? ఒకప్పుడు ఇండియాలోని నంబర్ 1 బిజినెస్ మ్యాన్వి. నువ్వు మళ్ళీ అలా కనిపించాలి రాజు. అవునా నాన్న? అవును బంటి, మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. కోటు, సూటు, బూటు, ఆ కథే వేరు.